కాంగ్రెస్ సీనియర్ నేతకు పార్టీలో రెస్పెక్ట్ లేదా? ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించిన ఆయన పార్టీలో టికెట్ కోసం పోరాడుతుంటే పట్టించుకోరా? ఇంతకీ కాంగ్రెస్ టికెట్ కోసం అలిగిన ఆ సీనియర్ నేత ఎవరు? రేవంత్ రెడ్డి ఆ నేతకు ఏం హామీ ఇచ్చారు? టేకేలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అంటే తెలంగాణలో తెలియని వారుండరు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ వస్తున్నారు. ప్రతి అంశంపై మీడియా ముందుకొస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనకు దగ్గరని చెప్పుకునేవారు. సోనియా గాంధీ వద్దకెళ్లి ఎంపీ టికెట్ తెచ్చుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. అలాంటి వీహెచ్కు ఇప్పుడు పార్టీలో మొండి చెయ్యి ఎదురయ్యింది. సీఎం రేవంత్ రెడ్డితో విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానాన్ని ఆయన కోరగా టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి తిరస్కరించారు. గతంలో రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడంపై వీహెచ్ పలుమార్లు బహిరంగంగా విమర్శలు చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్కు ఎలా పీసీసీ పదవి ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై పార్టీ అధిష్టానంతో పలుమార్లు చర్చలు జరిపారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీనియర్ల సూచనలు తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదని సీనియర్లను ఏకం చేశాడు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్, జూనియర్ విభాగాలు ఏర్పడ్డాయి. అధిష్టానంతో చర్చలు జరిపినా పార్టీలో మాత్రం విభేదాలు తగ్గలేదు. ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేదని అధిష్టానంపై వీహెచ్ అలకబూనారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే విషయమై మీడియా ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో వీహెచ్కు కబురు పంపారు. దీంతో హనుమంతరావును వెంట తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కల్పించారు మహేష్ కుమార్ గౌడ్. వీహెచ్తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. నాయకులందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. హనుమంతన్న గుస్సా అయితే కథ వేరేలా ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. ఇంతకీ వీహెచ్కు సీఎం రేవంత్ రెడ్డి ఏమని హామీ ఇచ్చారు? సీఎం హామీతో వీహెచ్ అలక వీడుతారా లేదా అన్నది వేచి చూడాలి.